హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే విషెస్ టు ఆల్. ఇది ఖచ్చితంగా వీడియో మీ అందరూ చూడాల్సింది, తెలియాల్సింది. యాక్చువల్గా ఇది పెట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది యాక్చువల్గా 1616 షేక్స్పియర్ చనిపోయిన రోజు ఏప్రిల్ 23 ఇదే రోజున. ఇదొక ఎత్తు అయితే, రెండో విషయం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏప్రిల్ 23న 2010లో అందరికీ సరళతరమైన భాషలో అర్థమవ్వాలని, అలాగే టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే పెట్టడం జరిగింది. అది పబ్లిక్ ఇంట్రెస్ట్తో పాటుగా అలాగే ఒక డైవర్సిటీ, మల్టీలింగ్వలిజం అందరికీ అందుబాటులో తేడానికి. కాకపోతే ఇందులో ఫ్రెంచ్ కూడా ఉండేది. ఫ్రెంచ్ సెకండ్ లాంగ్వేజ్గా ఉండేది, కాకపోతే ఇంగ్లీష్ మొదట్లో ఉండేది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో శతాబ్దాల నుంచి ఇంగ్లీష్ వాడుకలో ఉంది కాబట్టి ఇది అందరికీ ఆమోగ్యోగమే. ఇది ఒక రోజు పెట్టడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, ఇది ఒకరోజు ఇదే రోజున ఈ ఏప్రిల్ 23న ఇంగ్లీష్తో పాటుగా స్పానిష్ లాంగ్వేజ్ డే కూడా చేస్తారు. అలాగే రష్యన్ లాంగ్వేజ్ డే అని, చైనీస్ లాంగ్వేజ్ డే అని, అలాగే జర్మన్ లాంగ్వేజ్ డే అని, అరబిక్ లాంగ్వేజ్ డే అని, ఇలా రకరకాలుగా 6 రకాల లాంగ్వేజెస్లో రకరకాలుగా చేస్తూ ఉంటారు. అందులో ఇది ఏప్రిల్ 23న ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే చేస్తారు. సో దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఈ యొక్క భాష అందుబాటులో ఉండాలి, అందరికీ అర్థమయ్యేలా కాబట్టి ఈ యొక్క డేని పెట్టారనమాట యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. కాబట్టి అంత ఏదైనా సరే మన భాష మనకు ముఖ్యం. మన మాతృభాష, ఎవరి భాష వాళ్ళకి ముఖ్యం. మాతృభాష ఎప్పుడూ మనకు మంచితనంగా, కమ్మగా ఉంటుంది. నాకైతే నా తెలుగు భాషే ఇష్టం. కాకపోతే ఇంగ్లీష్ మన వాడుక భాష కాబట్టి అది కూడా కావాలి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.